అందరికీ మరణాత. అక్టోబర్ 31వ తేదీ బైబిల్ పండుగ లేక దిద్దుబాటు పండుగ, మతోద్ధరణ పండుగ ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 1517 సంవత్సరం ఇదే రోజు విటెన్బర్గ్ దేవాలయ తలుపులకు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు 95 సిద్ధాంతములు బైబిల్లో నుండి తీసి వ్రాసి అంటించారు. సంఘము దిద్దుబాటు జరిగింది. డాక్టర్ మార్టిన్ లూథర్ దాచబడిన బైబిల్ గ్రంథాన్ని తెరిచి తనకు తాను దిద్దుకుని సంఘాన్ని దిద్దడం జరిగింది. దాదాపుగా 15వ శతాబ్దంలో పోపులైన వారు బైబిల్ గ్రంథాన్ని దాచి రోమ్ నగరాన్ని వ్యభిచార నిలయంగా, సంఘాన్ని దొంగల గుహగా చేసి పాప పరిహార పత్రికలన్నీ ధనాన్ని సంపాదించేవారు. 1483వ సంవత్సరం నవంబర్ 10వ తేదీన జన్మించిన డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని దేవుడు వాడుకొని న్యాయశాస్త్రాన్ని చదవడానికి వెళ్ళిన ఎర్ఫర్ట్ విశ్వవిద్యాలయంలో ఉన్న లైబ్రరీలో దాచబడిన బైబిల్ గ్రంథాన్ని చదివి తనకు తాను దిద్దుకొని క్రీస్తు రక్తము వలనే పాప క్షమాపణ కలుగుతుంది, మన స్వంత నీతి మనలను రక్షించలేదు అని 95 సిద్ధాంతాలు వ్రాసి ప్రపంచాన్ని సరిచేసిన మార్టిన్ లూథర్ గారు. మనము కూడా బైబిల్ గ్రంథాన్ని బాగా చదివి ధ్యానించి వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మనము కూడా దిద్దుకోగలం. దిద్దుకొనిన వారు దీర్ఘాయుష్మంతులవుదురు, దిద్దుకొనని వారు దీర్ఘకాల చింతపాలుగుదురు అని దైవజనుడు దేవదాసయ్య గారు దేవుని ఆత్మతో వ్రాయించి మనకు అనుగ్రహించారు. గనుక మన జీవితములను మనము దిద్దుకోవాలంటే 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం, 40 మంది గ్రంథకర్తల చేత దేవుని శక్తి చేత ప్రేరేపించబడిన వ్రాసిన బైబిల్ గ్రంథాన్ని మనము బాగా చదవాలి. బైబిల్ ప్రకారంగా మనం జీవించగలిగితే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుంది. మనం ఎలాగూ జీవించాలో మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమకరంగా మనము జీవించవచ్చు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు దేవుడు వాడుకున్న గొప్ప వరమై ఉన్నారు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు సింహపు గుండు వంటి ధైర్యము కలిగిన మనిషి. ఆనాటి కాలంలో సంఘం ఎన్ని రీతిలుగా హింసించినా కానీ, వెలివేయబడినా కానీ సత్యాన్ని ప్రకటించిన డాక్టర్ మార్టిన్ లూథర్ గారు వలె మనము కూడా వాక్యములో ఉన్న సత్యాన్ని ప్రకటిస్తూ మనము దిద్దుకుని ఇతరులను దిద్ది అనేక ఆత్మలను దేవుని రాజ్యానికి చేర్చుదాం. అట్టి భాగ్యం దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును గాక. హ్యాపీ రిఫర్మేషన్ డే అందరికీ. మరణాత.